దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథం నుండి ఒక మాటను ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 31వ వచనం. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచు ఉన్నది. బైబిల్ సెలవిస్తున్నది, ఈ లోకపు నటన గతించుచు ఉన్నది. ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి, నివసిస్తున్నటువంటి, కనిపిస్తున్నటువంటి ఈ లోకము ఒక నాటకము వంటిది. నటన అనగా ఒక నాటకం వంటిది. ఇది గతించిపోతుంది. ఈ లోకపు నటన అనగా ఒక ఊరికి నాటకము చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు వచ్చి ఆ నాటకం ప్రారంభించి తర్వాత దాన్ని ముగించి మళ్ళీ వారి యొక్క స్వగృహానికి అనగా సొంత ఊరికి వెళ్ళిపోతారు, పట్టణానికి వెళ్ళిపోతారు. అదే రీతిగా కనిపిస్తున్నటువంటి ఈ లోకము కూడా ఒక నాటకం వంటిది. ఇది శాశ్వతమైనది కాదు. ఏ విధంగా అయితే నాటకం ప్రారంభించి ముగించబడుతుంది, అదే రీతి ఈ లోకము కూడా ప్రారంభించబడింది, నడుస్తున్నది, తర్వాత ముగించబడుతుంది అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా పంచభూతములు మహావేంద్రముతో లయమై పోవును అని కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము నేను చదువుతున్నాను. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమై పోవును. పంచభూతాలు భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం. ఈ పంచభూతాలు కూడా మిక్కటమైన వేంద్రముతో లయమై పోవును. భూమియు దాని మీద కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇటు లయమైపోవునవి కనుక ఆకాశం రవ్వుకొని లయమై పోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగి పోవునట్టు పంచభూతాలు మహావేంద్రముతో లయమైపోతాయి. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఈ లోకము ఒక నాటకము వంటిది అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి వెండి, బంగారము, ఆస్తి పాస్తులు, పొలము, మనకున్నటువంటి స్థిరచర ఆస్తులు, మనం సంపాదించి పెట్టుకున్నటువంటి ధనం అంతా కూడా విడిచి వెళ్ళి పోవాల్సినటువంటి సమయం రాబోతున్నది నువ్వు వాక్యం సెలవిస్తున్నది. గతించిపోయేటటువంటి సమయం రాబోతున్నది. అయితే ప్రియులారా, క్రైస్తవులు, క్రీస్తును నమ్ముకున్నటువంటి వారు ఏమాత్రమో అధైర్యపడడానికి వీలు లేదు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనమును చదువుకొని ముగించుకుందాం. కావున మేము అధైర్యపడము, యేసుక్రీస్తునందు నిజముగా నమ్మి విశ్వసించి రక్షణ పొంది ఎదుగుతున్నటువంటి సత్యవాక్యములో ప్రతిష్ఠించబడి ఎదుగుతున్నటువంటి వ్యక్తి భయపడడు. మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచు ఉన్నాడు. తర్వాత మేము దృశ్యమైన వాటిని చూడక, దృశ్యం అంటే కనిపించే వాటిని మేము చూడట్లేదు, మేము అదృశ్యమైన వాటిని చూస్తున్నాం అని పౌలు సెలవిస్తున్నాను. అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక అదృశ్యమైన లోకం కొరకు మనం జీవిస్తున్నాం. జీవితం దేవుడు దీవించును.